హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం కోహినూర్ వజ్రం దొరికిందని చెబుతున్నటువంటి గ్రామం కోల్లూరుకు రావడం జరిగింది. ఈ గ్రామం వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలంలోని కృష్ణానది పరివాహక ప్రాంతంలోని కొల్లూరు గ్రామం ఇది. అయితే ఈ గ్రామం కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉండడం వలన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వజ్రాల గనులు ఈ గ్రామంలో ఉన్నట్లు ఇప్పటికీ చెబుతూ ఉంటారు ఇక్కడి వారు. అయితే ఈ ప్రాంత నది గర్భంలో రంగురాళ్ల వేట ఇప్పటికీ కొనసాగుతుందనే చెప్పవచ్చు. ఆ కోహినూర్ వజ్రం దొరికినటువంటి గ్రామం ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం రండి. గత 10 సంవత్సరాలుగా పులిచింతల ప్రాజెక్టు బ్యాక్ వాటర్లో మునిగిపోయిన ఈ గ్రామాన్ని చూడడానికి ఇక్కడ స్థానికులు అంతా వస్తూ ఉన్నారు. ఇదే గ్రామంలో పుట్టి పెరిగి గ్రామాన్ని అయిష్టంగా వదిలేసిన వారు కన్నీరు మున్నీరు అవుతున్నారు. బలవంతంగానే ఖాళీ చేపించారు. మీరు ఖాళీ చేయమన్నా చేపించారు. నీళ్ళు అతను ఏం చేసే నీళ్ళు అతను నీళ్ళు అన్నాడు పోయి సొంత ఇల్లు వదిలిపెట్టి సొంత వ్యవసాయ భూములు వదిలిపెట్టి పోయినటువంటి బాధ. మేత లేదు. 10 బరగొడ్డు సంపాదించుకున్నా మేము. ఆ బరగొడ్డు వారానికి చూసుకున్నా యాడికి పోయి ఇవాళ ఒక బెర్రను కొనుక్కున్నా దాన్ని కట్టేసుకుంటానికి లేదు, మేపుకోవటానికి లేదు. మా పొలాన్ని దొలితే బంగారం మేపుకోవటానికి ఏం లేదు పోయిన కాడ. నిజంగా ఈ గ్రామాన్ని చూస్తుంటే వారు ఎంత కష్టపడి ఇష్టంగా నిర్మించుకున్నారో మనకు అర్థమవుతూ ఉన్నది. ఇది ఒక ద్వారకాలాగా అనిపిస్తూ ఉన్నది. పూర్తిగా నీటిలో మునిగినప్పుడు అసలు ఈ ఊరు ఇక్కడ ఉందా లేదా అన్నట్టుగా ఉండవచ్చు. నీటి మట్టం ఏ స్థాయిలో వస్తుంది అనేది ఈ ఇళ్లను చూస్తే మనకు అర్థమైపోతుంది. పులిచింతల బ్యాక్ వాటర్ స్టోరేజ్ మొదలైన తర్వాత 10 సంవత్సరాల పాటు నీరు అలాగే ఉండేసరికి నేలంతా ఒకే తీరులో మారిపోయింది. ఒక చెట్టు పుట్ట లేకుండా సమాంతరంగా ఉండిపోయింది. ఇండ్లలో పెరుగుతున్న చెట్లు మాత్రం పూర్తిగా నీటిలో మునగడం వలన ఎలాంటి గాలి ఆడక నీటిలో చీకిపోయి చనిపోయి ఉన్నాయి. ఈ పూర్తి దృశ్యాలను మనం ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా పూర్తిగా నీటిలో మునిగినటువంటి దేవాలయాలు మనం చూస్తూ ఉన్నాం. గుప్త నిధుల కోసం దేవాలయాల ధ్వంసం కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ఏళ్ల తరబడి నీటిలో మునిగిన దేవాలయాలలో కొంతమంది ఆగంతకులు గుప్త నిధుల కోసం తవ్వకాలు చేశారు. పులిచింతల ప్రాజెక్టు బ్యాక్ వాటర్ అంతా చేరి కృష్ణానది పరివాహక ప్రాంతంలోని సుమారు 10 నుంచి 15 గ్రామాలు నీట మునిగాయి. ఈ క్రమంలో ఆయా గ్రామాలలో ఉన్న దేవాలయాలు కూడా నీటిలో మునిగిపోయాయి. ఈ క్రమంలో 4 నెలల క్రితం నుండి కృష్ణానదిలో నీరు లేక డ్యాం పూర్తిగా ఎండిపోయింది. నీటి నుండి తేలిన దేవాలయాలలో అగంతకులు చొరబడి గుప్త నిధుల కోసం వేట ప్రారంభించి నిర్మాణాలను ధ్వంసం చేశారు. ఇక్కడ మనం చూడవచ్చు, ఎంతో పురాతన కట్టడాలుగా కనబడుతున్న ఈ దేవాలయాలు బయట ఎక్కడ ఉన్నా ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయని చెప్పవచ్చు. కానీ ఇక్కడ మాత్రం కొందరు గుర్తు తెలియని వ్యక్తులు స్వయంగా జేసీబీ వంటి వాహనాలను వాడి ఎంత పెద్ద దేవాలయాలను కూడా ధ్వంసం చేసినట్లు మనకు ఆనవాళ్లు కనబడతా ఉన్నాయి. ఈ దేవాలయాలను చూస్తుంటే ఈ గ్రామంలో నివసించినప్పుడు ఇక్కడ పూజలు చేసినటువంటి గ్రామస్తులకు ఎలా అనిపిస్తుందో, ఎంత బాధ కలుగుతుందో మనకు అర్థమవుతూ ఉంది.